ప్రైజ్ ది లార్డ్. మనలో చాలా మంది కుటుంబస్తులతోనే సమాధానంగా ఉండలేకపోతా ఉంటారు. కుటుంబాల్లోనే మన కుటుంబస్తులతో మనమే సమాధానంగా ఉండలేము. మళ్ళీ ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, చర్చికి వెళ్తాము, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్తాము, ఉపవాస ప్రార్థనలు చేస్తాము. కానీ అత్తకి కోడలికి పడదు, అమ్మా నాన్న బిడ్డలకి పడదు, అన్నదమ్ములకు పడదు, బంధువులకి పడదు, బంధువుల మధ్య మనోళ్ళకే పడదు. ఇంట్లో వాళ్ళతోనే మనం సమాధానం లేకుండా ఉంటే మన తండ్రి మనం చేసే ప్రార్థన అంగీకరిస్తాడా అండి? వింటాడా? అందుకే మనల్ని మన కుటుంబస్తులు ఎన్ని మాటలన్నా ఎంత బాధ పెట్టినా కూడా ఓర్పు సహనంతో ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. లేదు సిస్టర్, నేను ఎన్ని రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి నేను తట్టుకుంటానే ఉన్నాను, ఓర్చుకుంటానే ఉన్నాను. ఓర్చుకునే కొద్దీ ఇంకా బాధ పెడుతున్నారు, ఓర్చుకునే కొద్దీ ఇంకా మనసు గాయపడేలా మాట్లాడుతున్నారు, ఇంకా చులకన చేసి మాట్లాడుతున్నారు, వేరు చేసి మాట్లాడతారు. నన్నే కాదు, నా ఇంటి వాడు, నా పుట్టింటోళ్ళను కూడా మాట్లాడుతున్నారు అని చాలామంది బాధపడతా ఉంటారు. అయితే మిమ్మల్ని ఎవరైతే మాటలతో హింసిస్తున్నారో వాళ్ళ మనసు మారాలంటే రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నన్ను ఎన్నో మాటలు అంటున్నారని నేను బాధపడుతున్నాను. నా వాళ్లే కదయ్యా, తెలిసి తెలియక అలా మాట్లాడుతున్నారు, నా వాళ్లే కదయ్యా, ఈ లోక జ్ఞానంతో మాట్లాడుతున్నారయ్యా, మీ జ్ఞానాన్ని నా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే నాకు వాళ్ళ మీద కోపం లేదు. ఒకవేళ నా వల్ల వాళ్ళేమన్నా ఏదైనా విషయంలో బాధపడ్డారేమో, నాకైతే తెలియదయ్యా. తెలిసి తెలియక నేనేదైనా వాళ్ళ విషయంలో తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. కానీ నా వాళ్ళను మాత్రం రక్షణలోకి నడిపించండి అయ్యా. నా వాళ్లే కదయ్యా, నా ఇంటి వారే కదయ్యా. తెలిసి తెలియక వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా అని ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే మనం మౌనంగా ఉన్నామంటే ఖచ్చితంగా తండ్రి దగ్గర నుంచి పనిష్మెంట్ అనేది వచ్చింది. అది మనం మన ఇంట్లో వాళ్ళే అట్లా బాధపడతా ఉంటే మనం సంతోషంగా ఉండలేం కదండి. మనల్ని ద్వేషించిన వాళ్లే కావచ్చు, బయట వాళ్ళు కాదు కదా. ఆ మాట కూడా దేవునితో చెప్పండి. వాళ్ళకి ఏదైనా శిక్ష వచ్చిందంటే వాళ్ళు బాధపడుతుంటే, ఆరోగ్యం పాడైనా ఇంకా జరగరాంది ఏదైనా జరిగి వాళ్ళు బాధపడుతుంటే నేను మనశ్శాంతిగా ఉండలేను కదయ్యా. నా వాళ్లే కదా, నన్ను అంటే అన్నారు, వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకునే ఆ జ్ఞానాన్ని వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే కదయ్యా. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. అయ్యా దయచేసి క్షమించండి అయ్యా అని మనస్ఫూర్తిగా మీరు ఈ ప్రార్థన చేయగలిగితే, చేయగలిగితే కాదు, మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా తండ్రి ఎంత కఠినంగా ఉన్న వాళ్ళ హృదయాలైనా కరిగింప చేస్తాడు మనం చేసే ప్రార్థనను బట్టి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.